మావయ్య గారు తీర్పు చెప్పేశారు. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పదండి వెళ్దాం. అనుపమా, మీ నాన్న ఎంత కోపిష్టో నీకు తెలిసిందే. ఆయన ముందు ఏం మాట్లాడినా నా పసుపు కుంకాలకి ప్రమాదమని ఊరుకున్నాను. నువ్విప్పటి వరకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచిపెట్టినందుకు బాధగా లేదమ్మా. కానీ ఇంకా నాకు చెప్పకుండా కొన్ని విషయాలు దాచిపెట్టావని తెలిస్తే ఆ వెంటనే నీకు తెలిసే నిజమేమిటో తెలుసా? ఈ అమ్మకుండే ఆగింది ఆగింది ఆగింది. డాన్సా? అంత హ్యాపీగా ఉన్నావా? సిగ్గుందా? స్విగ్గీ యాప్ ఉంది. నేను అడిగింది సిగ్గు, షై. అంటే కాలి బొటన వేలితో నేలని రాయడమా, తల వంచుకోవడమా? ఏ టైప్ కావాలి? నీ మొహం. నేను ఇంకొక రోజు కన్నా ఎక్కువసేపు భరించలేమని చెప్పేశాక ఫీల్ అయిపోయి ఏడుస్తుంటావు అనుకున్నా. నువ్వేమో కోతిలా గెంతులేస్తున్నావు. కోతిలా ఏంటి? కోతివే నువ్వు. మార్నింగ్ జింక పిల్ల, ఆడపిల్ల, బ్యూటీ, స్వీటీ అన్నారు కదా పోలీసు. ఇంతలోనే అభిప్రాయం మారిపోయిందా? నీ బుద్ధి మారలేదని అర్థమైంది కదా. తింగర వేషాలు వేయడానికే ఈ గెటప్లో వచ్చావని నాకేం తెలుసు. బాగుందా లేదా? డ్రెస్ బాగుంది కానీ నీ మైండ్ సెటే బాగాలేదు. అందుకే నీలాంటి వాళ్ళకి ఇక్కడ చోట్లేదు. యూ కెన్ సీ యువర్ వే. నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేయడం అంత ఈజీ కాదు. మీ అమ్మ మనగానే వెళ్ళిపోతానా? మీ జేజం వచ్చినా సరే నేను వెళ్ళను. ఏం చేస్తారో చేసుకోండి. ఏంటి ఎక్కువ ఆగుతున్నావు? బా నొప్పేస్తుంది. చెయ్యొద్దును. పోలీస్ ఆఫీసర్ని, నా దగ్గరే నీ ఆటలా? బా నొప్పి. నొప్పి ఎలా ఉందో ఇప్పుడు తెలుస్తుందా? నీ చేతుల వల్ల అందరికీ ఇంతకన్నా ఎక్కువ పెయిన్గానే ఉంటుంది. వదులు. ఎంత బతిమాలితే గాని ఇలా సెట్ చేయలేదు. ఏంటి అలా చూస్తున్నావు? సెట్ చేయి. నేనా? అవును, మీ వల్లే కదా ఇలా అయింది. ఏమైంది? బయట పిన్ను ఊడిపోవడానికి కారణం మీరే.
సరిగ్గా పెడతారా లేదా? నువ్వే పెట్టుకో. స్టాప్. అలా ఎలా వెళ్ళిపోతారు? మర్యాదగా నా పైట పిన్ను సెట్ చేసి వెళ్తారా లేదా? చేయకపోతే ఉమ్, నా పైట పట్టుకుని లాగావని మీ అమ్మకి, మీ అమ్మమ్మకి, మీ తాతయ్యకి అందరికి చెప్పేస్తా. సరిచేయాలి. ఆలస్యమైతే ఆశాభంగం. ఒకటోసారి, రెండోసారి, ఏ ఆపు. ఎందుకు గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు? సెట్ చేస్తాలే. భయం వేస్తుందా? నాకు పెళ్ళయింది, నాకెందుకు భయం? పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి గన్ను పట్టడమే వచ్చు, పిన్ను పెట్టడం రాదు. మెంటల్ కేసులో ఉంది. కాగితాలు కావు, జీవితాలు. నువ్వు కాదంటే మన బంధం మీదొట్టు. మీ కూతుర్ని కాపాడటానికి సాయమే కాదు, సాహసమే చేశాను. 6 నెలలు ఎలాగోలా ఆడపిల్లను సంరక్షిద్దామనుకుంటే 6 రోజుల్లోనే నాకు భయాన్ని పరిచయం చేసింది. నన్ను కూడా నా కుటుంబానికి దూరం చేసేలా ఉంది కళ్యాణి. అమ్మా నాన్నలకు అబద్ధాలు చెప్పి అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నా మొహాన్ని చూసుకోవాలంటేనే విసుగ్గా ఉంది. పల్లవి దమయంతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టమైపోతుంది. మీకే జైల్లో కూర్చున్నారు. చేసిన తప్పు తప్ప మిమ్మల్ని ఎవ్వరూ ఏది ప్రశ్నించరు. కానీ నాకిక్కడ రోజు అగ్ని పరీక్ష. అదే మీ కూతురు వల్లే. చూడండి, ఇంకొక్క రోజు మాత్రమే కళ్యాణిని ఇక్కడ ఉండనిస్తా అన్నారు. ఏ దారి నుండి వచ్చిందో అదే దారిన తిరుగుముఖం పట్టాలి కళ్యాణి. రేపటి నుండి ఆ అమ్మాయి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుందని నేను ఇంట్లో వాళ్ళని ఎదిరించలేను. అలాగని మీకిచ్చిన మాట తప్పలేను. ఏం చేయను? అమ్మా, ఆ పని మనిషి అనుపమ వల్ల నువ్వు నాకు దూరం అయ్యావంటే నమ్మలేకపోతున్నాను. కానీ నిన్నే ఈ భూమి మీద లేకుండా చేసిన తనకు ఈ ఇంట్లోనే స్థానం లేకుండా చేస్తానమ్మా. అప్పుడే నీ ఆత్మకి శాంతి చేకూరుతుందని నాకు తెలుసు. నేను ఇక్కడ ఉండటానికి ఒక్కరోజు టైం ఇచ్చారు.
హాఫ్ డే చాలు ఆ అనుపమకి చుక్కలు చూయించడానికి. నేను చూపిస్తానుగా. కళ్యాణిని ఇక్కడే ఉండనివ్వాలంటే నేనెవరో ఒకరి సహాయం తీసుకోవాలి. ఎవరిని అడగను? శౌర్యాన్ని అడిగితేనే మంచిది. తనే నాకు సాయం చేయగలడు. తెల్లారితే ఆ కోతిపిల్ల ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఈలోపే అనుపమకి సంబంధించిన రహస్యాలు, వ్యవహారాలన్నీ దాని దగ్గర నుండి తెలుసుకోవాలి. వదినా, ఏంటి ప్లేట్ పట్టుకొని తిరుగుతున్నారు? ముష్టిలా అనిపిస్తుందా నీకు? చిచి చిచి చిచి, అలా ఎందుకంటాను వదినా? ఇప్పుడు తినేవాళ్ళు ఇంకెవరున్నారా అని అడిగానంతే. ఉందిగా, అవుట్ హౌస్ లో కళ్యాణి. తీసుకెళ్ళి పెడతాను. ఇటివ్వండి, నేనిచ్చేసి వస్తాను. ఏ, నేను పెట్టకూడదా? పుణ్యమంతా నీకే రావాలా? నువ్వు మాత్రం మంచిదాన్ని వనిపించుకొని ఏదో ఒకరోజు జాలిగుండె అవార్డు అందుకుందావనా? అసలే ఆ పిల్లకి కోపం ఎక్కువ. మళ్ళీ ఏదైనా అంటుందని నేనే వెళ్తానంటున్నాను. నాన్నగారి కోపంతో పోల్చుకుంటే తన కోపం ఎంత? నేను అన్నీ చూశాను. నా జీవితంలో ఎలాంటి వాటికి భయపడ్ను. అయ్యో, అలా అని కాదు. నేనున్నాను కదా, తీసుకెళ్తాను. చూడమ్మా అనుపమా, నేను కళ్యాణి చంప మీద కొట్టాను. రేపు వెళ్లిపోయే పిల్ల మనసులో ఎలాంటి కోపం పెట్టుకోకుండా వెళ్లాలని నా చేతులతో అన్నం పెట్టాలి అనుకుంటున్నాను. వడ్డించారు కదా, పళ్ళెని నేను ఇచ్చేసి వస్తానులే. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నీ గురించి ఏవైనా పచ్చి నిజాలు తెలుస్తాయనా? చాలానే ఉండొచ్చు వదినా, లేకపోతే ఇంత కంగారు పడరు. నువ్వేం దిగులు పడకు. ఏది ఏవైనా నీకు అమ్మా నాన్నల అండదండలున్నాయి కదా, ఇంక భయమెందుకు? అవునవును, శివపార్వతి అత్తయ్య ఈ చెవిలో తిడుతుంది, ఇంకో చెవిలో అమృతం పోసినట్టు కమ్మగా మాట్లాడుతుంది. మీ విషయంలో అంత ప్రేమ చూపిస్తారు. అదృష్టమమ్మా. కళ్యాణి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. నోరు జారి మళ్ళీ గొడవ చేసుకుంటే తెల్లారి ఇంతవరకు ఉండాలి కదా. నీకా భయం అక్కర్లేదు. మేం ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. రా పల్లవి. సంపద, సంపద, చెప్పండమ్మా. శౌర్య ఎక్కడున్నాడు? నేను తనతో మాట్లాడాలి. ఆయన లేరు కదా, స్టేషన్ నుండి అర్జెంట్ కాల్ వచ్చిందని వెళ్ళిపోయారు. ఈ టైంలోనా? అవును. దమయంతి ఏం మాట్లాడుతుందో, కళ్యాణి ఏం చెప్తుందో, మాధురి గురించి వాళ్ళ నాన్న గురించి తెలిసిపోతే ఇంకేమైనా ఉందా? కళ్యాణి, నీకోసం భోజనం తీసుకొచ్చామమ్మా, తిను. అయ్యో, నిలబడి తింటే తిన్నది ఒంటికి పట్టదమ్మా. కూర్చొని తిను కళ్యాణి, ప్రశాంతంగా. మీరు కూర్చోండి.
ఏ నా పక్కన కూర్చోడానికి నామోషా? ఆహా, ఆహా, అయ్యో ఎందుకు నామోషి? పల్లవి కూర్చో. మెయిల్ తెచ్చినందుకు థ్యాంక్స్. పనివాడు తీసుకొస్తాడే, మీరెందుకు తెచ్చారు? ప్రేమతో ఎవరు తెస్తే ఏముంది కళ్యాణి? అంతేలే, బాగుంది. ఆ, ఇందులో ఉప్పు కొంచెం ఉంటే బాగుండేది. ముందు నువ్వు తినమ్మా, తిను. ముద్దల్ని ఎంత ముద్దుగా కలుపుతుందో కదా. ఆ, అవును. నువ్వు తిను. వీళ్ళు కళ్యాణితో ఏం మాట్లాడుతున్నారో ఏంటో. కళ్యాణి, నువ్వెవరివి? మా అమ్మ కూతుర్ని. మీ అమ్మ ఎవరు? మా నాన్న భార్య. మాకు తెలీదా ఏంటి? తెలిస్తే అడగరు కదా. అబ్బో, ఇది పెద్ద కంచెలా ఉంది. మీ అమ్మ పేరేంటమ్మా? మా అమ్మ పేరు ఆ, ఆ, మధురా? మధుర మీనాక్షి. ఓహో, మరి మధుర మీనాక్షికి ఈ అనుపమకి ఏంటి సంబంధం? మాధురి గురించి నిజం చెప్పేస్తే ఆ పిల్లని నన్ను ఇద్దరినీ ఉండనివ్వరు. కాపాడితే కూడా మా అమ్మకి అనుపమకేగా ఆ, ఆ, సంబంధమేగా మీరు అడిగేది. ఆ, చెప్పు. ఫ్రెండ్. అంతేనా? మరి నిన్నెందుకు దత్తత తీసుకుంది? మా అమ్మ లేదు కాబట్టి. వదినా, నాకు పిచ్చెక్కేలా ఉంది. నాకు మత్తెక్కింది, బాగా తిన్నాను కదా. అసలు ఈ అనుపమ సిటీకి ఎప్పుడొచ్చింది? మీ అమ్మని ఎప్పుడు కలిసింది? నాకు బాగా నిద్ర వస్తుంది. రేపు మాట్లాడుకుందా. తీసుకోండి. ఇదిగో, అది కాదు. ఇదిగో అమ్మాయి. ఏ అమ్మాయి? ఏంటి అమ్మాయి, ఏం చెప్పలేదు? కళ్యాణ్ ఇంకా లేచిందో లేదో. మెలకు వస్తే మాత్రం ఏమవుతుంది? సర్దుకొని వెళ్ళిపోవడమే కదా. కానీ ఎక్కడికి వెళ్తుంది? అలాగని ఉండనిద్దామంటే అమ్మ నాన్నల మాటకు ఎదురు చెప్పినట్టు అవుతుంది. పంపించేస్తే కళ్యాణి వాళ్ళ నాన్న మాటను తీసి పారేసినట్టు అవుతుంది. పంపించేస్తే కళ్యాణి వాళ్ళ నాన్న మాటను తీసి పారేసినట్టు అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు?
కళ్యాణిని ఈరోజు ఇంట్లో నుంచి తరిమేస్తారని అమ్మ వాళ్ళు రాత్రి మాట్లాడుకున్నారు. మరి రూమ్లో నుంచి గురక సౌండ్ వస్తుందేంటి?